అది మా ఆయన కోసం చేస్తే ఇక నా కోసం చేయకుండా కానీ మా ఆయన కోసం చేయాలి కదా, అంతే కదా. అంతేగా అంతేగా. అలా ఆర్డర్ వేస్తే ఇలా చేసేస్తాను నేను. అంత పెద్ద చెఫ్ కాకపోయినా కానీ నేర్చుకోవాలి, నేర్చుకుంటే వస్తాయి. ఏమైందిరా? ఇడ్లీ మేకర్ లేని ఇడ్లీ రవ్వ తీసుకొచ్చిందా నేను ఒక్కదాన్ని అనుకుంటే ప్రపంచంలో. హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే డిమార్ట్కి వచ్చేసాం. చాలా రోజుకి కాదు, ఆల్మోస్ట్ 1 year క్రాస్ అయిపోయింది అనమాట మేము డిమార్ట్ వెళ్ళక. బికాస్ ఆఫీస్కి వెళ్ళడము, ఇంట్లో పనులన్నీ చేసుకోవడము, సో ఇదే అయిపోయేది, టైం ఉండకపోయేది డిమార్ట్కి వెళ్ళడానికి. సో అలా అయితే జరిగింది. సో కొంచెం గట్టిగానే కొందామనేసి వచ్చినాం. ఫస్ట్ అయితే మేము ఇక్కడ సోఫా కవర్స్ చూడాలి అనుకుంటున్నాం. అసలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు వీడియోకి చూడండి. ఇన్ని చూస్తున్నాం మేము. ఇప్పుడు పళ్ళు ఉంటే ఇది టాప్ బాటమ్. బాగుంది. ఫోర్ ఉంటాయి, ఓన్లీ 2 వచ్చి 4 ఉంటాయి. ఇది 3 సీట్స్ టాప్ బాటమ్. ఇది 4th సీట్ టాప్ బాటమ్. టాప్ బాటమ్ చాకులు వచ్చినట్టు పెట్టినా కదా చాన్ని. అయ్యో ఆడతాడు, ఇట్లా ఆడతాడు. సంజయ్కి ఎప్పుడు ఆటనే గిట్లా గిట్లనే ఆడతాడు వచ్చి. ఇంకా నువ్వు ఉన్నామని కొంచెం సిగ్గుపడుతున్నాడేమో. అగో చిన్న పిల్లగాడు. ఏం తెచ్చినావు? చాలు కదా ఇందులో. చాలు పోదామా? లాంగ్ వీడియో పోస్ట్ చేయక, బికాస్ సమ్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, అందుకే నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయినా. సో ఇప్పటి నుంచి అలా ఏముండదు, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను డిమార్ట్కి వెళ్ళిన, అది మీ అందరికీ తెలుసు కదా.
అసలు ఏం థింగ్స్ తీసుకున్నా మీకు నేను చూపిస్తాను. యాక్చువల్గా నేను వెళ్ళేటప్పుడు ఒక అమౌంట్లో, అంటే ఒక ఈ అమౌంట్, ఈ సో అండ్ సో అమౌంట్లోనే నేను థింగ్స్ అనేది తీసుకోవాలనేసి అనుకున్నా. బట్ చూద్దాం, అనుకున్న దానికంటే కొంచెం బెటర్గానే వచ్చాయి థింగ్స్. ఎక్స్పెక్ట్ చేయలే నేను కూడా అంత అమౌంట్లో ఇంత సామాన్లు అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అసలు ఏమేమి తీసుకున్నా అనేది మీకు చూపిస్తా. సో లెట్స్ సీ నేను డిమార్ట్లో ఏమేమి పర్చేస్ చేసా అండ్ బిల్ ఎంత అయింది. ఓకే, విట్ ఏంటంటే ఈ వాలెట్ ఎందుకంటే మేము న్యూగా హౌస్కి షిఫ్ట్ అయ్యాం కదా. సో ఇక్కడ దోమలు, మస్కిటోస్ ఎక్కువనే ఉన్నాయి, నా మీద పగబట్టినాయి అనమాట. సో కొంచెం ఓ పాజిటివ్ బ్లడ్కి బాగా గరుస్తాయట మస్కిటోస్. సో అందుకే ఆల్ అవుట్ చచ్చిపోతాను నేనైతే. సో ఎంత కాస్ట్ పడ్డదంటే 105 రూపీస్. నెక్స్ట్ యాక్చువల్గా మీకు చెప్పాలా, ఏదో పెళ్ళైందనే కానీ కిచెన్ థింగ్స్ ఏంటో నాకు తెలియదు ఇప్పటికి. ఇది 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 ఏంటో నాకు తెలియదు. అంటే దాల్చిన చెక్క నాకు తెలుసు, కానీ ఇది డిఫరెంట్గా చూస్తే ఏంది ఇట్లుంది దాల్చిన చెక్క అనేసి నాకు అర్థం కాలేదు. చాలా మంది స్పైసెస్లో ఇది కూడా యాడ్ చేస్తున్నారు. అరే అనేసి నేను ఏం చేసా, అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగేసిన ఇది ఏంటి అని అంటే దాల్చిన చెక్క అన్న. అప్పుడు తీసుకున్నా. సో ఇది ఎంత పడింది, 95 రూపీస్. అంత పెద్ద చెఫ్ ఏం కాదు నేను. సో తీసుకున్నా. ఇక ఓడోనిల్ ఇది. సో ఇది 4 ప్యాక్స్ వస్తాయి అనమాట. 212 రూపీస్, 200కి వచ్చింది అనుకోండి. సో అలా ఓడోనిల్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ 2 లీటర్స్ ఆఫ్ ఆయిల్. మీకు ఒకటి చెప్పాలా, సారీ ఇక్కడ ఈ 2 లీటర్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నా కదా. సంజు నేను ఎప్పుడు కుక్ చేసినా కానీ నేను ఆయిల్ ఎంత వేస్తా అని చెక్ చేస్తాడు. బికాజ్ ఈ ఆయిల్ నాకు తెలిసి 1 మంత్ కూడా వస్తారో అది కూడా నాకు తెలియదు. సో కొంచెం టిఫిన్స్, లంచ్, డిన్నర్, ఇంకా అప్పుడప్పుడు స్నాక్స్ అడుగుతాడు. ఎన్ని వస్తాయి 2 లీటర్స్ ఆఫ్ ఆయిల్. సో అలా. సారీ, దీని ప్రైస్ 270, ఐ మీన్ ఎంత 214కి వచ్చింది డిమార్ట్ ప్రైస్. చింతపండు తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 160 రూపీస్ అట. నాకు అర్థం కాదు, చింతపండు ఇంత కుప్ప అమ్ముతారు కదా, అదేమో తీసుకుంటే ఇంత చాలా వస్తుంది, ఇదేమో ఇంత కొంచెం వచ్చింది. కంప్రెస్ చేసి ఉంటారా. ఇలాచి 54 రూపీస్. ఇలాచి ఇట్లా ఎందుకు తీసుకున్నా అంటే నాకు అప్పుడప్పుడు స్వీట్స్ చేయడం కొంచెం ఇష్టం అనమాట. సో స్వీట్స్లకి ఇది బాగా యూస్ అవుతుంది అనేసి తీసుకున్నాం. ఇది ఎంత అంటే 54 రూపీస్. నెక్స్ట్ ఇది బిర్యానీ మసాలా. ఇది పేరుకి బిర్యానీ మసాలా, బట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటి గరం మసాలా. నాకు ఇప్పటికి అర్థం కాదు బిర్యానీ మసాలాకి గరం మసాలాకి డిఫరెన్స్ ఏందని. నిజంగా లిటరల్లీ నాకు అర్థం అవ్వట్లేదు. బిర్యానీ మసాలాకి కూడా ఇవే ఉంటాయి, సారీ గరం మసాలా కూడా ఇవే కదా. సరే ఎందుకైనా మంచి యూజ్ అవుతుంది, ఇది ఒకటి పట్టుకొని వచ్చిన. 120 రూపీస్ అంటే ఇది. వామ్మో, సంపూర్ సోప్స్, డాబర్ రెడ్, బై 3 get 1 ఫ్రీ అట. యాక్చువల్గా మా హస్బెండ్ ఏం ఫాలో అవుతాడంటే, సంజు ఒక పేస్ట్ వాడితే ఆ పేస్ట్ మళ్ళీ వాడద్దు, పేస్ట్ అనేది మనం ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి అంటాడు. సేమ్ అలానే ఇట్లా ఆయిల్ కూడా అంతే. ఒకసారి ఫ్రీడమ్ తీసుకుంటే ఇంకొకసారి గోల్డ్ డ్రాప్ తీసుకుంటాడు. సో ఆయిల్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు ఒకటే వాడద్దు అంటాడు. ఎందుకో రీజన్ నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఓకే,
డాబర్ రెడ్ పేస్ట్ చాలా ఘాటుగా ఉంటుంది, నాకు నచ్చదు అనుకోకుండా తీసుకున్నాను. ఓకే, అడ్జస్ట్ అవ్వాలి తప్ప పెళ్ళేది కాబట్టి. ఇది ఎంత పడింది, ఎంత 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 399 పడింది ఫర్ దిస్. 390 రూపీస్ డాబర్ రెడ్. వీళ్ళు ఎన్ని వచ్చినా నాకు తెలియదు, తర్వాత ఇద్దాం. డెటాల్ హ్యాండ్ వాష్ లిక్విడ్ ఇది ఒకటి తీసుకున్నా. ఇది బోళ్ళ సోప్స్, ఇవి బోళ్ళ సబ్బు. సో ఇట్లానే తీసుకుంటా, ఇప్పుడు పెద్ద పెద్ద డబ్బాలు అయితే నేను తీసుకోను, ఇట్లాంటివి చిన్న చిన్నవి తీసుకుంటా. ఇదే నాకు అలవాటు అనమాట, కొంచెము ఏమో తెలియదు, ఇదే అలవాటు. అండ్ నెక్స్ట్ సర్ఫ్ ఎక్సెల్ సోప్స్. ఇవి ఎందుకు అంటే వాషింగ్ మిషన్ ఉంది అఫ్ కోర్స్, బట్ ఏంటంటే వాషింగ్ మిషన్ లో అన్ని వేయలేము కదా, కొన్ని హ్యాండ్ తో వాష్ చేసేవి ఉంటాయి, సో దానికి పర్పస్ ఇది. అండ్ నెక్స్ట్ విమ్ లిక్విడ్. ఇది ఇది ఈ విమ్ లిక్విడ్ ఇది నేను తీసుకున్నా అని సంజుకి ఇప్పటికి కూడా తెలియదు. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ ఇట్లాంటి సోప్స్ ఉన్నాయి కదా, ఈ లిక్విడ్ ఎందుకు అంటాడు. ఈ లిక్విడ్ ఇది నాన్ వెజ్ పర్పస్ యూజ్ చేస్తా, బికాస్ నాన్ వెజ్ బౌల్స్ ఇది వేసి క్లీన్ చేస్తే స్మెల్ రాదని ఒకటి ఉంటుంది నాకు. సో ఇది ఓన్లీ నాన్ వెజెస్ వాటికే యూజ్ చేస్తా. ఈ సండే వెళ్తే అదెందుకు సోప్స్ ఇది ఎందుకు అనేసి అంటాను, ఇది అనేది తెలియకుండా నొక్కేసిన. ఐ మీన్ నొక్కేసుడు అంటే నేను అనేది తెలియకుండా అందులో వేసేసిన ట్రాలీలో. మిరియాలు, నాకు మిరియాలతోని టీ అంటే చాలా ఇష్టం. సో ఇది మిరియాలు 83 రూపీస్ పడింది. ఇది శనగపప్పు ఎంత ఉంది, 842 ఉన్నది గ్రామ్స్, కేజీకి తక్కువని 69 రూపీస్ పడింది. నాకు తెలిసి ఇది ఇడ్లీ రవ్వ అనుకుంటా, నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం, కానీ ఇడ్లీ మేకరే లేదు, కానీ ఇడ్లీ పిండి ఇడ్లీ రవ్వ ఇవన్నీ తెచ్చుకున్నాం, ఇడ్లీ మేకరే లేదు. 2 kgs ఎబో తీసుకున్నా, 81 రూపీస్ పడింది. ఇడ్లీ మేకర్ లేని ఇడ్లీ రవ్వ తీసుకొచ్చిందా నేను ఒక్కదాన్ని అనుకుంటే ప్రపంచంలో. షుగర్ 1.5 kg ఉంది, 65 రూపీస్ అలా పడింది. పల్లీలు 1 kg ఉంది, 160 అలా పడింది. అటుకులు దొడ్డటుకులు, ఇది కూడా మేము పోహా వేసాం టిఫిన్స్ కి, 1 kg ఉంది, 60 రూపీస్ అట్లా పడింది. ఈ బ్యాగ్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. మినప్పప్పు 1.5 kg ఉంది, 170 రూపీస్. దొడ్డు రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వలో సంథింగ్ ఏదో అంటారు, ఇది 1 kg ఉంది, 48 రూపీస్. నువ్వులు ఎందుకు తీసుకున్నా అంటే చట్నీస్ వాటి పర్పస్ లో బాగుంటది. 1 kg, 1 kg కాదు, హాఫ్ kg. ఇది 500 గ్రామ్స్, 180 రూపీస్ పడింది. ఈ సన్న ఉప్మా రవ్వ అంటే నాకు నచ్చదు, బట్ తీసుకున్నా 1 kg. సారీ, ఎంత పడింది ఇది, 52 రూపీస్. ఇది జీలకర్ర, ఇది కామన్ థింగ్స్ ఇంట్లో. ఇది పప్పు, హాఫ్ kg కూడా లేదు, ఎందుకంటే నాకు పప్పులు అస్సలు నచ్చవు. ఏదో ఈ సంది మా ఆయన కోసం చేస్తే, ఇక నా కోసం చేయకుండా కానీ మా ఆయన కోసం చేయాలి కదా, అంతే కదా. నెక్స్ట్ పెసరపప్పు. ఇది మా అమ్మ పప్పుని కేజీ తీసుకున్నా, ఇది పప్పులే తినా అంటే పెసరపప్పు కొంచెం ఎట్లా అట్లా తింటే గానీ పప్పులు తినా కానీ కేజీలు తీసుకున్నా. వాట్ ఈస్ దిస్ టైం. ఇది శనగపిండి, బేసన్ 1 kg 87 రూపీస్. నేను బేసన్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు కొంచెం ఫేస్ ప్యాక్ పర్పస్ లో యూజ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ నేను స్నాక్స్ బాగా చేస్తా,
రెగ్యులర్ కాకుండా మరి ఆల్టర్నేట్ డేస్ లో ఈయన కొంచెం ఎర్లీగా ఆఫీస్ నుంచి వస్తుందంటే నాకు చెప్తాడు నాకు స్నాక్స్ కావాలని, అలా ఆర్డర్ చేస్తే ఇలా చేసిస్తాను. నేను అంత పెద్ద చెఫ్ కాకపోయినా కానీ నేర్చుకోవాలి, నేర్చుకుంటే వస్తాయి, అలా చేసిస్తా. ఇప్పుడు మొత్తం బిల్ ఎంత అయింది తెలుసా మనకి? మీరే గెస్ చేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ గెస్ చేస్తారో నేను పిన్ చేస్తా వాళ్ళ కామెంట్. నేను 5000 అనుకున్నా. సంజు అప్పటికన్నా 5000 ఎత్తాయి, 5000 ఎత్తాయి అన్నాడు. అప్పుడే మేము ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు 5000 బిలోనే తీసుకోవాలనుకున్నాం. బట్ 5000 కాలేదు అన్నీ తీసుకున్నా కానీ. సోఫా కవర్స్, మా సోఫాలు ఆల్రెడీ ఖరాబ్ అయిపోతున్నాయి, అందుకని సోఫా కవర్స్. ఎవరైనా సోఫాలు ఉన్నప్పుడు స్టార్టింగ్ లో సోఫా కవర్లు అంటారు, మేము సోఫాలు అన్ని ఖరాబ్ అవుతున్న టైంలో మేము సోఫా కవర్లు కొన్నాం. గ్రేట్ కదా, చాలా అలా ఉంటాం మేము. ఇవి థింగ్స్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.